నేను క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు శిరస్సు అంటే శిరస్సు లేకుండా ఏది కూడా పని చేయదు, ఏది పని చేయదు. మన కుటుంబంలో శిరస్సు లేకుండా ఏది పని చేయదు. ఆధ్యాత్మిక కుటుంబంగా ఆశీర్వదించబడాలంటే నీ భర్త విలువైన వాడిగా నువ్వు గుర్తించాలి, నీ తండ్రి విలువైన వాడిగా నువ్వు గుర్తించాలి. ఖచ్చితంగా ఏముందలే, చాలా తక్కువగా తీసి పడేస్తాం. ఏముందలే, ఏం కాదులే, ఏం లేదులే అని తీసేస్తాం. ఆధ్యాత్మిక నాయకుడిగా నీ కుటుంబం, ఒకవేళ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆయన చెప్పినా వినండి, ఆయన చెప్పినా వినండి. నువ్వు వినేవాడిగా తయారు చేయాలి, నువ్వు వినేవాడిగా ఎదురు చూడాలి. నువ్వు వినే అంత ఓపిక నీకు ఒక భార్యగా కానీ, ఒక తల్లిగా కానీ, లేకపోతే ఒక బిడ్డలుగా నీ యజమాని యొక్క మాట వినే శక్తి నీకు దయచేయనుగాక. అది ఇలాంటి మీటింగ్స్ అన్ని మనం ఎందుకు పెట్టుకుంటాం? ఈ ఆశీర్వాదం అంటే ఏంటి? యాక్చువల్గా ఆశీర్వాదం అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే మహాకృప. దాన్ని బట్టి మనం వర్ధిల్లే గొప్ప ఆలోచన. మన జీవితాల్లో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా యజమాని మాట మనం తప్పకూడదు. శిరస్సు అయి ఉన్న యజమాని యొక్క క్రియలను మనం గొప్పగా, చాలా మంది ఉంటారు, ఒక